వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కరిడివారిపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ కేక్ కట్ చేసి ఆయన ప్రజా సేవలను స్మరించుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి జయంతి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ హాజరై మాట్లాడుతూ వైఎస్ఆర్ జీవితాంతం పేద ప్రజలకు సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేశారని, రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సహా ప్రతి వర్గం ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితా థామస్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా, మండల వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, ఎంపీపీ అమరావతమ్మ, ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, చిత్తూరు జిల్లా మాజీ యువత అధ్యక్షుడు మహేంద్ర, జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు జయశంకర్, జిల్లా ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, మునీంద్ర, పూతలపట్టు నియోజకవర్గం వాణిజ్య విభాగ అధ్యక్షులు మంజునాథ్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు నాగరాజ్, మండల యువత అధ్యక్షులు గజేంద్ర, మాజీ యువత అధ్యక్షులు జగదీష్, మండల మహిళా అధ్యక్షురాలు వాణిప్రియ, మాజీ సర్పంచ్ జిల్లేడుపల్లి భారతమ్మ, మాజీ సర్పంచ్ ఆశా రాజేష్, కరిడివారిపల్లి కన్వీనర్ రాఘవరెడ్డి, బిఎల్ఓ ప్రసాద్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ హరిప్రసాద్ రెడ్డి, హేమంత్ రెడ్డి, జేమ్స్, ఆటోబాబు, చంద్రకాంత్, రాజా, బి గోపి, నాగరాజ్, కుమార్ రాజా, నవీన్, రవి, కరిడివారిపల్లి యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, అవినాష్తో పాటు జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన అజిత్, చంటి, విజయ్, చరణ్, రాహుల్ పాల్గొన్నారు. అలాగే గ్రామానికి చెందిన మహిళలు, యువకులు, పెద్దలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా పార్టీ శ్రేణుల ఐక్యతను ప్రతిబింబించేలా సాగింది. నాయకులు వైఎస్ఆర్ ప్రజా సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. మాట్లాడేసి పిల్లలకి పార్టీలో మాట్లాడేసి పిల్లలకి పార్టీలో ఇది వాళ్ళందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మండల కాంగ్రెస్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. చరణ్ వీళ్ళు జనసేన పార్టీలో నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. ఇంత ఘనంగా చేపించిన
కరడవాపల్లి గ్రామ పెద్దలకి మరియు మండలంలో చేసిన అందరికీ మా అందరినీ ఇక్కడ ఆహ్వానం చేసినందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రీతం నాయకులు మాజీ మన ప్రీతం నాయకులు దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు బంగారుపల్లి మండలంలో ఆయన జయంతిని పురస్కరించుకొని మనం ఘనంగా ఆనవాయితీ ప్రకారం మన కరడివారిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కరడివారిపల్లి గ్రామస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను మన కరడివారిపల్లి గ్రామస్తులు ముఖ్య అతిథిగా మన పుట్టపట్టు సమన్వయకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషం. ఇందుకు ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మాజీ శాసనసభ్యురాలు లలితా థామస్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు అమరావతి గారికి, మండల ఉపాధ్యక్షులు శిరీష్ రెడ్డి గారికి, ఇంకా స్థానిక నాయకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం తెలియజేస్తుంటూ చాలా సంతోషం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానికి ముందుకు తీసుకుపోయేదానికి మనమందరం కూడా ఈరోజు కలిసినట్టుగా ఈ మండలంలో మనం ముందుకు పోతున్నాం. దానికి ముఖ్యంగా కారణం మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకునే భాగంలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి పేద గుండెల్ని తట్టే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోయినాడు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా గుర్తుండిపోయేలాగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే చెప్పడం జరిగింది మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, తన తండ్రి పేదవాడి కోసం ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి అని నేను 2 అడుగులు పేదవాడి కోసం ముందడుగు వేస్తానని చెప్పడంతో పాటు నేను ముందుంచాను కూడా 2024లో మనం అధికారం కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని పొరపాట్ల వల్ల 2024లో మనం అధికారంలోకి రాలేకపోవడం జరగడం జరిగింది. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేయడం అంటే ప్రజలు కూడా గమనించారు. ఏదైనప్పటికీ 2029లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీకంతా కూడా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంలో మీకంతా కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను ఏమంటే, ఇంకా వారం రోజుల సమయంలో సర్ ప్రోగ్రాంలో ఓటర్ లిస్టు కార్యక్రమాన్ని మనమంతా కూడా ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటుని మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కుళ్ళు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓట్లు తీసేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 4 రోజులు దగ్గరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో దాన్ని మీరంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి కావాలంటే ఈ 4 రోజులు మనమందరూ కూడా కష్టపడి మనము ఓటు ఉపయోగించుకునే రకంగా మేము కూడా కష్టపడాలని తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈరోజు 77 జయంతి వైఎస్ఆర్ సెక్రటరీ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ కలవడం మనమంతా కూడా చాలా బాధ కలిగించే రోజు. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కొంతమంది కలుసుకుంటే పేదవాడు ఉంటే పెరిగిపోయే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మారుమూల పల్లెల్లో ఎక్కడ పోయినా కూడా ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు గుర్తుపెట్టే విధంగా కలిసి 2029లో
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే విధంగా అందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ చదువు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.